ఈ బ్రహ్మతత్వం ఏమిటి? What is the principle of Brahma? బ్రహ్మతత్వం ఏమిటి? What is the principle of delusion? ఏకత్వాన్ని అనేకంగా పెంచుకోవటమే బ్రహ్మతత్వం. Seeing diversity in unity is the principle of delusion. అనేకత్వాన్ని ఏకత్వంగా భావించటమే బ్రహ్మతత్వము. Seeing the unity in diversity is the principle of Brahma. సర్వత్రా ఉన్నది బ్రహ్మనే. Everywhere you can find only Brahma. అట్టి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికై ఋషి మానస సంచారి అయినటువంటి వాడు, మానస హృదయుడైనటువంటి వాడు, మానస పుత్రుడైనటువంటి వాడు నారదుడే అనేక విధములైనటువంటి భ్రమలకు లొంగి ఈ భ్రమను తొలగించుకునే నిమిత్తమై బ్రహ్మప్రాప్తి నిమిత్తమై సనత్కుమారుని ఆశ్రయించాడు. Narada, in order to realize this particular principle of Brahma, in order to free himself from all the delusions which he was suffering from, he approached Sanatkumara. నాయన నారద, నీ వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు సనత్కుమారుడు. Sanatkumara questioned Narada, child, what is the reason for your coming here? స్వామి, బ్రహ్మానందమును నేను అనుభవించాలి, బ్రహ్మతత్వాన్ని గుర్తించాలి, బ్రహ్మాన్ని చూడగలగాలి. ఇలాంటి ప్రాప్తిని నాకు అనుగ్రహించమని కోరాడు. Swami, bless me in such a way that I can have a vision of Brahma, I can have the experience of Brahma, I can enjoy the delight of Brahma. అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క ఫలితమును అందుకొనుటకై నీకు ఉన్నటువంటి అర్హతలేమిటి అన్నాడు ప్రశ్నించాడు సనత్కుమారుడు. Sanatkumara further questioned Narada, what are the qualifications which you have to derive this joy of Brahma? 4 వేదములను 6 శాస్త్రములను పరిపూర్ణంగా వ్యాఖ్యానం గావించేటువంటి శక్తిని నేను సాధించానన్నాడు. He said that I have mastered 4 Vedas and 6 Shastras and I can comment upon them with sense of authority. దీనికి సనత్కుమారుడు చిరునవ్వు నవ్వి ఇంకా ఏమైనా నీకు తెలుసునా అని ప్రశ్నించాడు. Sanatkumara further questioned, do you know anything more than this? సర్వగమ్యము సర్వము దీనికి గమ్యమునకు మూలమైనటువంటి సర్వ దీనముకు కీలకమైనటువంటి సర్వశాస్త్రములకు ఆధారమైనటువంటి ఆ పరతత్వముని నేను గుర్తించినప్పుడు ఇంక బ్రహ్మతత్వంలో ఉండినటువంటి మర్మం ఏమిటి అని ప్రశ్నించాడు నారదుడు. Narada questioned, when I have been able to find the very basis, the very goal of everything that is just seen, all the Shastras, what is it that I have to just aspire for in Brahma? దానికి సనత్కుమారుడు, నాయన, ఇన్ని తెలిసి కూడాను నీవు ఈ బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోలేకపోయినప్పుడు, బ్రహ్మను దర్శించుకోలేకపోయినప్పుడు దీనికి ఉన్న కారణం ఏమిటో అది కూడా యోచించమన్నాడు. Sanatkumara then said, if you have not been able to realize Brahman in spite of knowing all these things, you should also find out what is the cause for such a state. మానవుడు ఎంతటి ధీశక్తి కలవాడైనను ధీశక్తితో కానీ యుక్తులతో కానీ లేక శాస్త్రములతో కానీ దైవత్వాన్ని పొందలేడు. దీనికంతయును ఒక భక్తియే కారణము. ఈ భక్తితో నీవు భగవంతుని ప్రార్థించు, తప్పక సాక్షాత్కరిస్తాడని బోధించాడు సనత్కుమారుడు. Sanatkumara told Narada that by any amount of intelligence and by any amount of cunningness and by any amount of cleverness you would not be able to get. ఈనాటి మానవులకు యుక్తి ధీశక్తులు మితిమీరిపోతున్నవి. Intelligence and cleverness are increasingly accumulated by the man of today. ఈ యుక్తుల చేత కానీ ధీశక్తుల చేత కానీ పాండిత్యం చేత కానీ భగవంతుని ఏమాత్రం కూడా పొందలేరు. By intelligence, cleverness and scholarship, God cannot be obtained. కేవలం ఒక నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు మాత్రమే భగవంతుడు లభిస్తాడు. Only for pure selfless love God yields. God అదే పరిపూర్ణ ప్రేమకే పరమాత్ముడు లభ్యమవుతాడు. Only for full and complete love God becomes accessible. కనుక ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది పరిపూర్ణ భక్తి. So today what we have to develop is complete love, devotion. కేవలం కష్టముల సమయం నందు నష్టముల యందు విచారముల యందు భగవంతుని మాత్రమే స్మరించి ఆనంద సౌఖ్య సంతోషముల సమయం నందు భగవంతుని విస్మరించడం కాదు మన యొక్క భక్తి ప్రపత్తి. Correct devotion is not remembering God and praying to God only in times of difficulties and problems and anxieties
and not remembering God at time when we are having all యద్భావం the pleasures. తద్భవతి. మనం ఎట్టి హృదయంతో భగవంతుని ప్రార్థిస్తామో, ఎట్టి భావంతో భగవంతుని చింతిస్తామో, అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంటాయి. With whatever feeling in our heart we pray to God, with whatever approach we approach God, we get the same result from God. మన కర్మను పట్టే ఫలితం కూడా ఉంటుంటుంది. The fruits of the action depend upon the action itself. మన భక్తిని పట్టే శక్తి మనకు లభిస్తుంది. The power that we get depends upon the type of devotion that we have. పార్ట్ టైం భక్తిలో మనము ప్రయత్నం చేయటము, ఫుల్ టైం ఫేమ్ను మనం ఆశించటము ఇది సాధ్యం కాదు. If we undertake only part-time devotion and expect the results of full-time devotion, it is not proper. నీవే తప్పని తప్పరం బెరుగా ఆ దైవత్వాన్ని సర్వకాలముల యందు సర్వావస్థల యందు భగవంతుని చింతన చేసి సర్వమును భగవత్ ప్రీత్యార్థంగా మనం అర్పితం గావించుకునేటువంటి యొక్క స్థితికి మనం రావాలి. At all times and in all circumstances, we should completely remember God and pray to Him. To that state, we should reach. ఈనాడు యజ్ఞయాగాది క్రతువులు మనం ఆచరిస్తున్నాము. Today we are performing దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of these sacrifices? సర్వత్రా నిండినటువంటి భగవంతుని ఒక్కొక్క కార్యము ద్వారా, ఒక్కొక్క కర్మల ద్వారా, ఒక్కొక్క మార్గము చేత గమ్యాన్ని మనం చేరటమే. It is reaching God who is all pervasive through particular action, particular means and a particular ఈ భక్తికి method. కూడాను నవవిధ మార్గములు ఉంటున్నవి. Devotion is 9 types. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహమాత్మనివేదనం. ఇన్ని మార్గములు యందు ఏ ఒక్క మార్గములైన కూడాను పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన ప్రేమతో మనము ఆచరించినప్పుడు తప్పక దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనము చూడగలము, అనుభవించగలము. Out of the 9 types of devotion, like listening to the stories, singing the glory, remembering the Lord, and offering the worship, and serving the Lord, friendship, and total surrender, any one of them could be adopted in order to realize God. కనుక దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమనే ప్రధానమైనటువంటి రాజమార్గం. In order to reach God, love is the right royal path. అట్లని పవిత్రమైనటువంటి గ్రంథములు చదవనక్కర్లేదని చెప్పటం లేదు. It doesn't mean that one should not read scriptures and sacred texts. గ్రంథములు చదవవచ్చు, Sacred texts could be read. పెద్దల యొక్క సువాక్యములు మనం శ్రవణము చేయవచ్చును. We have to listen to the messages of great కానీ ones. చదివినంత మాత్రమున, విన్నంత మాత్రమున ప్రయోజనం లేదు. By merely reading and listening, we are not going to achieve ఏ anything. ఒకటి రెండైనా కూడా మనం ఆచరణ యందు ఉంచినప్పుడే అవి సార్థకమవుతాయి. Only when we practice 1 or 2 of them, it is sanctified. కానీ ఈనాటి మానవత్వంలో ఉండినటువంటి విచిత్రమైనటువంటి యొక్క వికారములు అనేకంగా అభివృద్ధి అవుతున్నవి. But today, the human nature is taking different crooked paths. ముఖ్యముగా అహంకార అభిమానములు అతి మితిమీరిపోతున్నవి. Ego and selfishness are growing in an ఈ excessive way. అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు కూడాను ఆత్మదర్శనం మనకి ఏమాత్రము కాదు. So long as one has ego, one can never get a vision of Atma. అహంకారాన్ని నిర్మూలం గావించాలి. Destroy completely the ego in you. అసూయను చేరనివ్వకుండా చూసుకోవాలి. Should never give room for jealousy in your ఇతరుల heart. యొక్క ఆనందమును, ఇతరుల యొక్క సౌఖ్యమును చూచి అనేక మంది చాలా బాధపడుతుంటారు. A large number of people get a sort of jealousy when they see other అలాంటి people వారికి enjoying. ఏమాత్రం కూడా సద్గతి ప్రాప్తించదు. Such people can never get good results. ఇతరుల యొక్క ఆనందమే తన ఆనందంగా విశ్వసించాలి. Everyone should believe others' joy as his own నిత్య joy. జీవితంలో ఉన్నటువంటి సత్య మార్గాన్ని మనం అనుసరించడం లోపలే సరి అయిన భక్తి ప్రపత్తులు ఇమిడి ఉంటున్నవి. We have to follow the true path and the right path in daily life. That alone leads to true devotion. समस्त लोक